Hello, hi friends. Welcome back to our channel Prayana Sandadi. I hope you all are doing well. So, present ga nenu Georgia lo unnanu. Georgia capital vachesi Tbilisi. So, Tbilisi lo gata 3 నెలల నుంచి నేను ఇక్కడే మా టీం ఎవరైతే ఫస్ట్ టైం ల్యాండ్ చేశానో ఎవరైతే మా పిల్లలు ప్రయాణ సందర్భం నుంచి వచ్చారో వాళ్ళతో పాటే నేను ఇక్కడ ఉండడం జరుగుతూ ఉంది. సో ఈ 3 నెలలుగా నేను వీడియో అనేది మా ఛానల్లో పోస్ట్ చేయలేదు. ఎందుకు దీనికి రీజన్ ఏంటిది అని అంటే సో ఇక్కడికి ల్యాండ్ అయిన తర్వాత మా పిల్లలతో అనేక పనులు వాళ్ళ జాబ్స్ పెట్టించడము ఆ తర్వాత వాళ్ళ ప్రాసెస్ విషయాల్లో కానీ ప్రతిదీ కూడా వాళ్ళ దగ్గర ఉండి వాళ్ళకు సపోర్ట్ చేస్తూ ప్రతి చిన్న విషయంలో కూడా సపోర్ట్ చేస్తూ వాళ్ళని సక్సెస్ వైపు తీసుకెళ్తున్నాను అనమాట. సో అందుకనే వీడియో పెట్టడానికి సమయం అనేది డిలే అయిపోయింది. నో వరీస్ వాట్ ఎవర్ ఇట్ మే బి. సో ఎవరైతే మా ఫస్ట్ బ్యాచ్ ల్యాండ్ అయిందో వాళ్ళతోటి కూడా నేను రేపో ఎల్లుండో మాట్లాడించే ప్రయత్నం చేస్తున్నాను. సో ఓకేనా ఫ్రెండ్స్. సో జార్జియాలో చాలామంది అనేక మంది రావడానికి జాబ్ చేయడానికి ఇష్టపడుతున్నారు. సో వివిధ రకాలుగా వాళ్ళు ప్రయత్నిస్తున్నారు ఇక్కడ రీచ్ అవ్వడానికి. కానీ సరైన మార్గం లేక చాలా రోజులు ఆగిపోయారు. ఎవరైతే ఇంకా జార్జియా రావాలని ఆశపడుతున్నారో నేను ఒక పాయింట్ చెప్తాను క్లియర్గా. ఏంటిదంటే ఫ్రెండ్స్, అది డెలివరీ తప్ప, ఫుడ్ డెలివరీ తప్ప, లేకపోతే ట్యాక్సీ అంటే ఓలా ఊబర్ ఇండియాలో ఎలా అయితే నడుస్తుందో ఇక్కడ వోల్ట్ కాకుండా బోల్ట్ అనేది ఒకటి ఉంటుంది, యాండెక్స్ అని ఉంటుంది ట్యాక్సీ డెలివరీలో. సో ఆ ట్యాక్సీ డ్రైవర్స్ కూడా ఇక్కడ పనిచేస్తారు. సో రోజు 100 నుంచి 150 జెల్, ఇక్కడ జెల్ అంటారు అనమాట, జార్జియాలో జెల్ అంటారు, 100 నుంచి 150 జెల్ సంపాదిస్తారు. సో ఒక్క రోజులో వాళ్ళు కనీసం 5 నుంచి 6,000 సంపాదించే అవకాశం ఉంది. సో నెలకు వచ్చేసరికి వాళ్ళు ఒక 1 మంత్కి వచ్చేసరికి 1,00,000 నుంచి 1,50,000 తీసే అవకాశం ఉంది. కాబట్టి ఫ్రెండ్స్, ఎవరైతే డ్రైవింగ్ నైపుణ్యం కలిగి ఉండి ఇంగ్లీష్లో మాట్లాడగలిగే కెపాసిటీ ఉంది, అదేవిధంగా నావిగేషన్ ఫాలో అయ్యే కెపాసిటీ కలిగి ఉన్న వారు మాత్రమే నన్ను అప్రోచ్ అవ్వండి. నేను ఇక్కడ పాయింట్ ఎందుకు మాట్లాడుతున్నా అంటే వేరే జాబ్స్ లేవు ఇక్కడ, వేరే జాబ్స్ అనేది అసలు లేవు. కాబట్టి మీరు వచ్చి కూడా మీ సమయం వృధా, మీ డబ్బు వృధా ఖచ్చితంగా అవుతుంది. వేరే జాబ్స్లో చాలా తక్కువ సంపాదన ఉంటుంది. మీరు అనుకున్నంత ఎక్స్పెక్టేషన్, మీ డిజైర్ కానీ మీ విజన్ కానీ ఫుల్ఫిల్ అవ్వదు. సో దానికోసమే నేను ఒకటే దాని మీద ప్రాకులాడినాను. నా టీంకి ఎవరైతే ఇక్కడ ఇప్పటివరకు ఎవరైతే తెచ్చానో వాళ్ళందరికీ కూడా హైదరాబాద్లో ఇదే మాట చెప్పి ప్రతిదీ కూడా జరిగినట్టు అనుకున్నట్టు వాళ్ళని ఇక్కడ ల్యాండ్ చేయడం జరిగింది. సో ఓకేనా ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి కూడా ఎవరన్నా ప్రయాణ సందడి ద్వారా మీరు చేయాలనుకున్న ప్రాసెస్ చేయాలనుకుంటే కనుక మా ఆఫీస్ వచ్చేసి హబ్సిగూడలో ఉంటుంది. సో ఆ అడ్రస్ వచ్చేసి నేను కింద డిస్క్రిప్షన్లో పెడతాను, అదేవిధంగా మొబైల్ నెంబర్స్ కూడా నేను పెడతాను. సో మీరు అప్రోచ్ అవ్వండి. కానీ ఓన్లీ నైపుణ్యం ఉన్న వాళ్ళు, డ్రైవింగ్ లైసెన్స్ కలిగి డ్రైవింగ్ నైపుణ్యం ఉన్న వాళ్ళే నన్ను అప్రోచ్ అవ్వండి. ఓకేనా. సో ప్రయాణ సందడి నుంచే మొట్టమొదటిగా జార్జియాలో తెలుగు నుంచి, సౌత్ ఇండియా నుంచి ప్రయాణ సందడి ఒకటే వర్క్ పర్మిట్ చేయగలిగింది సక్సెస్ఫుల్గా. ఆ తర్వాతే వేరే వాళ్ళు కూడా చేయడానికి సిద్ధమవుతున్నారు. బట్ వాట్ ఎవర్ ఇట్ మే బి, మీరు మోసపోకండి, దయచేసి మోసపోకండి ఎవరి దగ్గర. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే చాలామంది సో ఈ యూట్యూబ్ అనగానే ఏమవుతుందంటే ఫ్రెండ్స్, మాటలు చెప్పగానే అట్రాక్ట్ అయిపోయి నిజమే కదా అని నమ్మేస్తారు. కానీ అక్కడ చెప్పినట్టు నిజంగా ఏం ఉండదు. యూట్యూబ్లో మాట్లాడినట్టు, ప్రతి ఏజెంట్ మాట్లాడినట్టు ఇక్కడ అన్ని అవకాశాలు ఉండవు ఫ్రెండ్స్. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే నేను ఆల్రెడీ 3 నెలలు ప్రాక్టికల్గా జార్జియాలో ఏ విధంగా చేయాలి, ఏ విధంగా వాళ్ళని ఇక్కడ ల్యాండ్ చేసి వాళ్ళకి సక్సెస్ఫుల్గా లీగాలిటీ ఇప్పించి, టీఆర్సీ కార్డు ఇప్పించి, ఎంప్లాయ్మెంట్ వీసాస్ ఇప్పించి ఆ తర్వాత ఎలా చేయాలి, వర్క్లో ఎలా కనెక్ట్ చేయాలనేది ప్రాక్టికల్గా నేను కూడా పార్టిసిపేట్ చేశాను కాబట్టి ఇంత చెప్పగలుగుతున్నాను. చూడండి, ప్రాక్టికల్ చేసిన వాడికి థియరీ చేసిన వాడికి చాలా డిఫరెంట్ ఉంటుంది. ఒక డాక్టర్ అనేవాడు ప్రాక్టికల్ చేయకుండా ఓడి థియరీ పార్ట్లోనే డాక్టర్ సర్టిఫికేట్ పొందుకున్నాడు అనుకోండి. అలా పొందుకున్నట్లయితే కనుక ఆ ప్రాక్టికల్ చేయకపోతే డాక్టర్కి అనుభవం అనేది ఉండదు. సో అదేవిధంగా ఈ ప్రాసెస్లో కూడా నేను ఇక్కడ ల్యాండ్ అయ్యి నా చేతులారా సొంతగా నేను ప్రాక్టికల్స్ చేశాను. ప్రతి వర్క్ మీద ప్రాక్టికల్ చేసిన తర్వాతనే మిగతా వాళ్ళకి చెప్పడానికి కానీ చేయడానికి కానీ అనుభవం ఉంటుందని చెప్పి ప్రాక్టికల్ చేశాను. కాబట్టి బలంగా మీకు దృఢంగా చెప్పగలుగుతున్నాను. సో కాబట్టి ఈ మాటలన్నీ మీరు నమ్మమని నేను చెప్పను, మీ ఇష్టం. మీకు నిజంగా రావాలి, చేయాలి, ఆ డిజైర్ మీకు ఉంటే, ఆ కోరిక ఉంటే, ఆ విజన్ మీకు ఉంటే అప్రోచ్ అవ్వండి. ఖచ్చితంగా నేను నిరూపించి చూపిస్తాను దాన్ని. ఓకేనా ఫ్రెండ్స్. సో అందరూ చెప్పినట్టుగా ఏది కూడా జార్జియాలో ఉండదు. సో గమనించండి, ఈ మాట కూడా మీరు గమనించి ప్రాసెస్ని మీరు చేసుకుంటారా లేదా అనేది మీ మీదనే ఆధారపడి ఉంటుంది. మీరు ఏ విధంగా అప్రోచ్ అవుతున్నారు, సక్సెస్ అయిన పీపుల్ని అప్రోచ్ అవుతున్నారా, మోసాలు చేసే వాళ్ళ దగ్గర అప్రోచ్ అవుతున్నారు? ఎందుకంటే యూట్యూబ్లో అనేక మంది ఉంటారు. సో సక్సెస్ అయిన పీపుల్, మీరు ఎప్పుడైతే సక్సెస్ అయిన పీపుల్ని కలుస్తారో మీరు సక్సెస్ అవుతారు. ఓకేనా ఫ్రెండ్స్. సో ఇంకా మీకు మోర్ వీడియోస్, ఇంకా మీకు జార్జియా గురించి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్స్ కోసం మీరు వెయిట్ చేయండి. ఇంకా ఇలాంటి వీడియోస్ ఎన్నో మా యూట్యూబ్ ఛానల్లో వస్తూనే ఉంటాయి.
థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్, స్టే ట్యూన్, బై బై.